హాయ్ అండి, నేను మీ లలిత బీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదివి వినిపిస్తున్నానండి. ఇప్పటికి 4 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. 12, 13, 14, 15. ఈ రోజు నుంచి 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం చదువుతున్నానండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగ యోగః. శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. మళ్ళీ చదువుతున్నానండి. అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. దీని మీనింగ్ చదువుతున్నానండి. శ్రీ భగవానుడు అన్నాడు, అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగంలో నిలవడం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ దైవీ పురుషుడికి కలుగుతాయి. 2వ శ్లోకం చదువుతున్నానండి. అహింసా సత్యమక్రోధః త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. మళ్ళీ చదువుతున్నానండి. అహింసా సత్యమక్రోధః త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. దీని మీనింగ్ చదువుతున్నానండి. అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకపోవడం, ప్రాణుల యందు దయ, విషయలోలత్వం లేకపోవడం, మృదు స్వభావం, సిగ్గు చాపల్యం లేకపోవడం. 3వ శ్లోకం చదువుతానండి. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. మళ్ళీ చదువుతానండి. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దీని మీనింగ్ చదువుతున్నానండి. తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం అర్జున, ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి. 4వ శ్లోకం చదువుతున్నానండి. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. మళ్ళీ చదువుతున్నానండి. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దీని తాత్పర్యం చదువుతున్నానండి. అర్జున, దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం ఈ లక్షణాలు అసురు సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి. 5వ శ్లోకం చదువుతానండి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధయాసురీమత మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. మళ్ళీ చదువుతానండి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధయాసురీమత మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దీని తాత్పర్యం చదువుతానండి. దైవీ సంపద మోక్షానికి, అసురు సంపద సంసార బంధానికి కారణం. అర్జున, విచారించుకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు. రేపటి ఎపిసోడ్లో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చదువుతానండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు. వీడియోస్లో ప్రతిరోజు 5 శ్లోకాలు విత్ మీనింగ్స్తో పెడుతున్నానండి. షార్ట్స్లో ప్రతిరోజు కూడా 1 శ్లోకం విత్ మీనింగ్తో పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వినండి.